David was afraid of the Lord that day and said, How can the ark of the Lord ever come to me? దేవుడు చదవబడిన లేఖన భాగాన్ని ఆశీర్వదించును కాక. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమ మందస్సము ఎలా దావీదు తిరిగి తీసుకొని రాగలుగుతా వచ్చాడో తూకీగా చూసుకోవడం నేను దినం ఉదయకాలం నుంచి ఆరంభిస్తూ వచ్చాము. చాలా విషయాలను అయితే చాలా క్లుప్తంగా తూకీగా సమయ పరిధిలో మాత్రం కొన్ని విషయాలు చూసుకుంటూ వస్తూ ఉంటున్నాము. ఒకవేళ ఈ అంశంపై ఇంకా లోతైన అవగాహన రావాలి అంటే భక్సింగా రాస్తా వచ్చిన పుస్తకం దేవుని మహిమ తిరిగి వచ్చుట అనే పుస్తకం ఖచ్చితంగా తీసుకొని చదవండి. అంటే ఆ పుస్తకం వేరొక యాంగిల్ నుంచి చూపిస్తుంది, మనం వేరొక యాంగిల్ నుంచి చూస్తూ వచ్చాం. సరే, మీటికి మందసము ఎలా బయలుదేరుతూ వచ్చిందో మనం చూస్తూ వచ్చాము. నలుగురు వారి సొంత బరువుల్ని కాదనుకొని నలుగురు కలిసి ఉందామని సిద్ధపడి నలుగురు పొడుగున్న ప్రతి ఒక్కడు వంగడానికి సిద్ధపడి ఎన్నడూ వెనకంజ వేయక ముందుకు మాత్రమే చూస్తామని దృఢ నిశ్చయం చేసుకొని బయలుదేరి మందసాన్ని పట్టుకొని వస్తూ ఉంటున్నారు. మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు దావీదుకి బాగా గుర్తుంది, ఇంతకు ముందు మందసం తెచ్చేటప్పుడు ఎలాంటి నష్టం వచ్చింది, మందసం ఎందుకు ఆగిపోయింది, ఎందుకు నష్టం వచ్చింది, మందసం ఎందుకు మరణాన్ని తీసుకొని వచ్చింది, మందసం ఎందుకు అవమానాన్ని తీసుకొని వచ్చింది, మందసం ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్లోనికి మహిమ తీసుకొని రాలేదో దావీదుకి బాగా గుర్తుంది. దావీదుకి 3 ప్రాముఖ్యమైన కారణాలు గుర్తున్నాయి. మొట్టమొదటిది, తన చూపించుకోవాలి అని అనుకున్న తనం గుర్తుంది. నాకు మందసం ఎందుకు నా దగ్గరికి రాలేకపోతా వచ్చిందంటే నాలో చూపించుకునే తనం ఉంటా వచ్చింది కాబట్టి మందసం నా దగ్గరికి రాలేదు. ఇది దావీదుకి బాగా గుర్తుంది. రెండవది, దావీదుకి బాగా గుర్తున్న మాట ఏంటంటే ఎడ్ల బండి మీద పెట్టాను కాబట్టి మందసం రాలేకపోయింది. ఎడ్ల మీద ఆధారపడ్డాను, ఎడ్ల బండి మీద ఆధారపడ్డాను. ఎడ్ల బండి అంటే ఎడ్లంటే శక్తి, తలాంతు అనే విషయాన్ని మనము చూస్తూ వచ్చాము, అధికారము అనే విషయాల్ని చూస్తూ వచ్చాము. వీటి మీద నేను ఆధారపడతా వచ్చాను, అందుకని మందసాన్ని తీసుకొని రాలేకపోతా వచ్చాను. మూడవది, మందసాన్ని ఎందుకు తీసుకొని రాలేకపోతా వచ్చాను అని అంటే ఉజ్జా చచ్చిపోయినప్పుడు నాకు దేవుడు చేసిన పని నచ్చలేదు కాబట్టి నేను మందసాన్ని తీసుకొని రాలేదు. ఈ 3 విషయాలు చాలా బాగా గుర్తున్నాయి దావీదుకి. నన్ను నేను చూపించుకుందాం అనుకున్నా, అందుకని మందసం తీసుకొని రాలేకపోయాను. ఎడ్ల మీద ఆధారపడ్డాను, అందుకని మందసం తీసుకొని రాలేకపోయాను. నాకు నచ్చాలి అని అనుకున్నాను కాబట్టి మందసాన్ని తీసుకొని రాలేకపోయాను. ఇప్పుడు మందసాన్ని తీసుకొని రావాలంటే ఈ 3టిని మార్చాలి. వీలుంటే కొంచెం ముందుకు జరగండి, వీలుంటే కొంచెం ముందుకు జరగండి. కొంచెం అంటే బాగానే జరగండి, కొంచెం అంటే కొంచెమే జరుగుతారు. మీరు ఎంత విధేయులో, మరి ఒకరి మీద ఒకరు కూర్చోవద్దు, కానీ వీలున్నంత వరకు వెనకాల వచ్చిన వాళ్ళకి స్థలం ఇద్దాము. సరే, దావీదుకి 3 గుర్తుంది. దావీదు ఎట్లన్నా ఈ 3టిని జయించాలి అనే తీర్మానముతో మందసాన్ని తీసుకోవడానికి రెండోసారి బయలుదేరుతా వచ్చాడు. చాలా మార్లు మన ఆత్మీయ జీవితంలో అన్నీ బాగున్నప్పటికీ దేవుడు కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు, దేవుడు కొన్నిసార్లు ఆపేస్తూ ఉంటాడు. అన్నీ బాగున్నప్పటికీ దేవుడు కొన్నిసార్లు ఆపేస్తూ ఉంటాడు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు ఆపేస్తూ ఉంటాడు అని అంటే నీ పట్టింపుని చూడడానికి ఆయన ఆపేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్యులని వివాహం చేసుకున్న పాపాన్ని ఎజ్రా కాలంలో బయటకు తీసుకొని వస్తూ వచ్చారో అప్పుడు అందరూ వారి వారి పాపాలు ఒప్పుకోవడానికి మందిరం దగ్గరకు వచ్చారు. యథార్థంగా వచ్చారు, నిజముగా వారి అన్య భార్యలను పంపించేద్దామని తీర్మానం తీసుకొని వస్తూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు మందిరం దగ్గరికి లేక అందరూ సమూహముగా తిరిగి వస్తూ వచ్చారు, అప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంట అన్నమాట చదువుదాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయానికి వద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము చదండి. అది 9వ నెల, ఆ నెల 20వ
జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షముల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. ఆ తర్వాత 13వ వచనం నుంచి చదండి. అయితే జనులు అనేకులై ఉన్నారు, ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. చాలండి. వర్షం ఎవరు పంపిస్తూ ఉంటున్నారు? దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు. వీళ్ళు పాపం ఒప్పుకోవడానికి వచ్చారు, సంగతులు సరి చేసుకోవడానికి వచ్చారు, వీళ్ళందరూ వాళ్ళ అన్య భార్యలను వదిలిపెట్టుకోవడానికి వస్తూ వచ్చారు. ఇంత ఖచ్చితమైన యథార్థమైన నీతివంతమైన తీర్మానం తీసుకొని వచ్చినప్పుడు దేవుడు కొంచెం సేపు, కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల లేకపోతే కొన్ని దినాల వరకు వర్షం ఆపొచ్చు కదా. ఆహాబు దినంలో 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపిన దేవుడు వీళ్ళు పాపం ఒప్పుకోవడానికి వచ్చినప్పుడు వర్షాన్ని ఆపొచ్చు కదా. ఎందుకు వర్షం ఆపకుండా ప్రచండమైన వర్షాన్ని కురిపింపజేస్తా వచ్చాడంటే వీళ్ళ తీర్మానం నిజంగా యథార్థమైనదా? ఒకవేళ 1 నెల రోజులు వాయిదా వేస్తే, 2 నెలలు వాయిదా వేస్తే, 3 నెలలు వాయిదా వేస్తే వీళ్ళ తీర్మానం ఏమన్నా సన్నగిల్లిపోద్దా? వీళ్ళ తీర్మానం ఏమన్నా కల్తీ అయిపోద్దా? వీళ్ళ తీర్మానంలో ఏమన్నా రాజీ పడిపోతారా? లేక వర్షాకాలం 3 నెలలు 4 నెలలు దాటేసిన తర్వాత కూడా ఇదే తీర్మానంతో నిలబడి ఉంటారా లేదా అని దేవుడు వర్షం పంపిస్తా వచ్చాడు. చాలాసార్లు మనం అంతా బాగున్నప్పటికీ దేవుడు కొన్నిసార్లు ఆపుతాడు, తడవ చేస్తాడు. ఎందుకు చేస్తాడు అని అంటే, నిజమైన తీర్మానమా, పట్టుదలతో కూడిన తీర్మానమా, నిజంగా కొంచెం ఆలస్యం అయినప్పటికీ, కొంచెం నువ్వు అనుకొని అంతరాయాలు కలిగినప్పటికీ నువ్వు ఓపికతో ఆగుతావా లేదా అని పరీక్షించడానికి దేవుడు తడవ చేస్తూ ఉంటాడు. దావీదు ఎప్పుడైతే మందసాన్ని తీసుకొని వద్దాం అనుకుంటా వచ్చాడో ఆటంకపరుస్తూ వచ్చాడు. అయితే దావీదు పట్టుబదలలేదు. రెండోసారి మరలా వెళ్తా వచ్చాడు. చాలాసార్లు కొంచెం నష్టం వచ్చిందని, అవమానం వచ్చింది, నింద వచ్చిందని, ఎవరో ఏదో అన్నారని, ఏదో చేయని నింద మన మీద పడిపోయింది, అభాండం మన మీద పడిపోయిందని వదిలేస్తూ ఉంటాము. అలా దేవుని పని జరగదు. ఒకసారి కాకపోతే రెండోసారి కాకపోతే మూడోసారి. ఏలియా ఆహాబుతో చెబుతా వచ్చాడు, ఇదిగో ప్రచండమైన వర్షము కురిచే శబ్దం నాకు వినిపిస్తూ ఉందనగానే ఆహాబు తన రథాన్ని తీసుకొని ఆయన వేగంగా పరుగులు తీస్తూ వచ్చాడు. ఈయన కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మోకాళ్ళ మధ్యలో తలబెట్టి ప్రార్థన చేసి, పనివాడితో చూసిరారా ఏమైనా కనిపిస్తుందా అంటే లేదు. రెండోసారి మరలా ప్రార్థించి చూసిరారా ఏమైనా కనిపిస్తుందని లేదు. 3, 4, 5, 6, 7 ఏడో మారు హస్తం అంత మేఘం కనపడతా ఉంది. అంతే, లేచాడు. ఆయన దట్టిని బలపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత పరుగులు తీస్తా వచ్చాడు. ఒకసారి కనిపించలే, రెండోసారి కనిపించలే, వదిలేదు. కనిపించే వరకు ఆయన పట్టుదలతో ప్రార్థన చేస్తానే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన గురించిన ఉపమానంలో చాలా ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన ఉపమానము ఆ ఖచ్చితమైన పట్టు కలిగిన విధవరాలు యొక్క ఉపమానం. ఈమె ఖచ్చితమైన పట్టుబట్టుతా వచ్చింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఈయన దేవుడికి భయపడ్డు, మనిషికి భయపడ్డు, అయినా కానీ ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయబద్ధమైనది, ఇది నాకు కావాల్సిందంతే అని చెప్పి విసికిచ్చి ఎంతవరకు విసికిచ్చిందంటే ఆయన చెప్తా ఉంటున్నాడు, ఖచ్చితంగా నీది నీకు వచ్చే వరకు నేను వదిలిపెట్టను అని ఎప్పుడైతే ధీమా ఇచ్చాడో అప్పటి వరకు పట్టింపు కలిగి ఉంటా వచ్చాడు. భక్సింగ్ గారి గురించి, భక్సింగ్ గారు ఒక దినాన తన సాక్ష్యం చెప్తా ఉంటున్నారు. ఒక దినాన ఒక సహోదరి భక్సింగ్ గారి దగ్గరకు వచ్చి చెప్తా వచ్చిందంట, అన్నా నా కూతురు ఇంట్లో నుంచి పారిపోయింది, దయచేసి ప్రార్థన చేయండి అంటే భక్సింగ్ గారు నా ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పారంట. ఆమె వెళ్ళిపోయింది. రాత్రి ఇక పడుకోక మునుపు భక్సింగ్ గారు, ప్రభా ఫలానా కూతురు అంటే పారిపోయిందంటే ఇంటికి తీసుకొని రా, యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెనని చెప్పి ప్రార్థన చేసి పడుకున్నారంట. దేవుడు ఆయన పడుకోగానే దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటున్నాడంట, ఒకవేళ నీ కూతురే ఇంట్లో పారిపోతే ఇలానే ప్రార్థన చేస్తావా? ఒకవేళ నీ కూతురే ఇంట్లోంచి పారిపోతే ఇలానే ప్రార్థన చేస్తావు, ప్రభా నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది ప్రభా, ఒకవేళ నీ నచ్చితే తీసుకురా, లేకపోతే లేదు, పర్లేదు ప్రభా, చాలా మంది కూతురు ఓడిపోతాయి, పెద్ద ఫరక్ పడుతుంది ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తావా? ఎలా ప్రార్థన చేస్తావు? అంతే. భక్సింగ్ గారు పడుకోలేకపోయారు, మోకాళ్ళ మీదకి వచ్చారంట. 12 అయిపోయిందంట. ప్రభా ఆ కూతురు తిరిగి ఇంటికి రావాలి ప్రభా అని ఏడుస్తూ ఉంటున్నాడు. 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది. 4 గంటలకి ప్రభు నమ్మకం ఇచ్చాడంట, ఆ కూతురు తిరిగి వస్తుంది. అప్పుడు పడకెక్కి పడుకున్నాడంట. ఉదయకాలం అవ్వగానే 6 గంటలకు ఆ సహోదరి హెబ్రోన్ పరుగున వచ్చిందంట. భక్సింగ్ గారు లేచారా? భక్సింగ్ లేచారు. నేను కలవాలి. కలిసి, అన్నా నా కూతురు వచ్చిందన్నా, నాకు తెలిసి వచ్చిందని. 4 గంటలకు వచ్చింది కదా, మీకు ఎలా తెలుసు అన్న టైము?
4 గంటలకు ఆమె ఇంటికి ముట్టిన తర్వాత నేను పడకెక్కాను. పట్టింపు, ఆ దైవజనుడు ఆ పట్టింపు ఉంటా వచ్చింది. ఇది నాన్న మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎలా ప్రార్థన చేస్తూ ఉంటా అంటే, ప్రభు వాళ్ళకి సాయం చేసే, ప్రభు వీళ్ళకి సాయం చేసే కాదు. ఒక ప్రార్థనని పట్టుకొని ప్రభు దగ్గర కూర్చొని పట్టింపుతో కూర్చో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయాలంటే, నువ్వు ఎంతవరకు పట్టింపు కలిగి ఉండాలంటే, ఒకటి నీ శక్తి అన్నా అయిపోయి ఇక నీ వల్ల కాకన్నా సోలిపోవాలి, లేకపోతే ప్రభు నీ గుండెలో నమ్మకం అన్నా పుట్టించాలి. అప్పటి వరకు నీ ప్రార్థన ఆగడానికి వీళ్ళే. ఇలాంటి ప్రార్థన అంతస్తుని ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతా ఉంటున్నాడు. అప్పుడే దేవుని మహిమ తిరిగి వస్తూ ఉంటుంది. దావీదు రెండోసారి ఓబేదెదోం ఇంట్లోంచి తెచ్చేటప్పుడు ఒకవేళ మందసం ఆగిపోయి ఉంటే, అక్కడ ఉంటున్న ఇంకో వ్యక్తి చచ్చిపోయి ఉంటే ఆయన 3ఓసారి ప్రయత్నం చేసేవాడు. 3ఓసారి ఆగిపోయి ఉంటే 4ఓసారి నెట్టుకి మందసాన్ని తెచ్చుకునే కంకణం కట్టుకున్నాడు కాబట్టి మందసాన్ని తీసుకొని రాగలిగాడు. ప్రభు వెతుకుతున్నాడు ఇలాంటి వాళ్ళ కోసం. బలాత్కారులు దేవుని రాజ్యాన్ని బలవంతంగా పట్టుకుంటున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఓసారి కాకపోతే రెండోసారి, రెండోసారి కాకపోతే పదోసారి, పదోసారి కాకపోతే 11ఓసారి మేము మటుకు వదిలిపెట్టాం, మాకు కావాలి నీ రాజ్యం, దాని కొరకు ఎవరినన్నా వదులుకుంటాం, దేన్నన్నా వదులుకుంటాం, నీ దాక్షిణ్యంగా దేన్నన్నా కోసేస్తాం, చంపేస్తామని తీర్మానం తీసుకున్న ఖచ్చితమైన కంకణం కట్టుకున్న వాళ్ళకే దేవుని యొక్క రాజ్యము. ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉంటుండగా ఈ పట్టింపు అనేది నీలో నాలో కనిపిస్తూ ఉందా? ఒక విషయం కొరకు, ఒక వ్యక్తి కొరకు, ఒక దాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నీ గుండెలో ఆ ఖచ్చితమైన నమ్మకం, ఆ ఖచ్చితమైన రూఢి అయిన నమ్మకం, ప్రభు చేసేసాడు, ప్రభు మాట ఇచ్చేసాడు అనే ఆ మాట వచ్చే వరకు, ప్రభునితో మాట్లాడే వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? దావీదు మందస్సమును తీసుకొని రావడానికి పట్టింపు కలిగి ఉంటా వచ్చాడు. సరే, యాజకులు వచ్చారు, భుజాల మీద పెట్టారు, బయటకు తీసుకొని వచ్చారు. మందస్సాన్ని మోసేటప్పుడు వెంటనే ఈయనకు గుర్తున్నాయి, నన్ను నేను చూపించుకోకూడదు, ఎడ్లు కానరాకూడదు. ఈయనకి బాగా గుర్తున్న విషయాలు ఇవి. వెంటనే ఈ విషయాల్ని సరి చేసుకుంటా వచ్చాడు. ఎడ్ల బండి మీద పెట్టాను కదా అని చెప్పి మొదలు పెట్టంగానే ఈయన చేసిన పని అమ్మడు చదువుతాం. మందసం కదలాలంటే జరగాల్సిన 3 విషయాలు. దాంట్లో మొదటి విషయం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము చదండి. ఎట్లనగా, యెహోవా మందసమును మోయివారు 6 ఏసి అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడు 1 వధింపబడెను. చాలండి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 6 అడుగులు వేయంగానే ఆపండి అని ఆపి ఒక ఎద్దు, ఆ తర్వాత క్రొవ్విన దూడని రెండింటిని వధిస్తూ వచ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ మందసము ఎప్పుడైతే తీసుకొని పోతా ఉంటారు 6 అడుగులు, 6 అనేది మానవుని సంఖ్య. అంతకుముందు ఈయన తనను తాను చూపించుకుంటున్నాడు, తన సైన్యాన్ని చూపించుకుంటా ఉంటున్నాడు. 30,000 మందిని చూపించుకుందామని అనుకుంటా వచ్చాడు. ఆనాడు మందసమును ప్రజలు చూపించుకుందాం అనుకున్నప్పుడు, ఓఫ్ని ఫినెహాసులు వ్యర్థమైన వారి భక్తిని చూపించుకుందాం అనుకున్నప్పుడు 30,000 మంది చనిపోతా వచ్చారు. ఇప్పుడు దావీదు 30,000 మందిని చూపించుకో. దావీదు ఏం చూపిస్తూ ఉంటున్నాడంటే 6 అనేది మానవుని సంఖ్య. మానవుడు ఎక్కడైతే కనపడుతున్నాడో, మానవుడు కనిపించడం, మానవుడు అగుపడ్డం, మానవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడం రాగానే ఆపేసి వెంటనే ఎద్దుని వధిస్తున్నాడంట. వెంటనే క్రొవ్వు దూడని వధిస్తూ ఉంటున్నాడంట. క్రొవ్వు నేలకి పడాలి, ఎద్దు నేలకి పడాలి, రక్తం విపరీతంగా చిందించబడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకవేళ కనుక ఈ దృశ్యాన్ని మనం పైనుంచి చూస్తూ ఉంటే, యాజకులు ఎక్కడెక్కడైతే నడుస్తూ ఉంటున్నారో అక్కడంతా రక్తము పారుతూ ఉంది. ఎక్కడెక్కడైతే నడుస్తూ ఉంటున్నారో అక్కడ పక్కనన్ని శవాలు పడి ఉంటున్నాయి. ఒకప్పుడు ఒక్క శవము, ఒక్క శవం పడంగానే దావీదుకి మనసు నాకొద్దు, మనసు రాకూడదు అని ఆపేస్తూ వచ్చాడు. కానీ ఈసారి మనసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు దారి పొడుగున శవాలు, దారి పొడుగున రక్తము, దారి పొడుగున రక్తపాతము. మందసం మన జీవితాల్లోనికి రావాలంటే ఈ ప్రాముఖ్యమైన ఆచారం, ఈ ప్రాముఖ్యమైన పద్ధతి, ఈ ప్రాముఖ్యమైన అలవాటు ఉండాలి. ఏంటి అని అంటే, మన జీవితాల్లో దేవుని కదలికలు ఎలా జరుగుతా, దేవుడు దేని మధ్యలో కదులుతూ ఉంటాడంట. అమ్మడు చదువుదాము. ఆదికాండము 14వ అధ్యాయానికి వద్దాము. ఆదికాండము 14వ
క్షమించండి, 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయము 10వ వచనము చదవండి. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. 17వ వచనం, మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాగుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును. ఆ మాట బాగా గమనించండి. ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ విషయం, ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దేవుడు మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ఆయన ఫ్రీగా నడవాలి అని అంటే, ఆయన స్వేచ్ఛగా సంచరించాలి అంటే ఎక్కడ సంచరిస్తాడో తెలుసా? రాగుచున్న పొయ్యిగా, ఆ మంటగా ఎక్కడ సంచరించగలడు? ఆ అభిషేకము ఎక్కడ సంచరించగలదు? ఆ దేవుని ఆత్మ ఎక్కడ సంచరించగలడు? ఆ దేవుని వాక్యం ఎక్కడ సంచరించగలదు? ఇదే తండ్రి అయిన దేవుడు అగ్నికి ఆయన అంటున్నాడు, నా మాట, లేకపోతే ఆయన మంటలాగా దిగి వస్తా వచ్చాడు, మండుచున్న పొదలాగా ప్రత్యక్షమవుతా వచ్చాడు, సినాయి పర్వతం మీద మంటలాగా ప్రత్యక్షమవుతా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు మంటకి సాదృశ్యము, కుమారుడైన దేవుడు వాక్యం కాబట్టి నా వాక్యం మంట వంటిది కాదా, అగ్ని వంటిది కాదా? కుమారుడైన దేవుడు మంటకి సాదృశ్యంగా ఉంటా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వారి తలముల మీద దిగుతా వచ్చారు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మంటకి సాదృశ్యం. ఈ మంట ఎక్కడ సంచరిస్తూ ఉంటున్నాడు తెలుసా? ఈ మంట ఎక్కడ తిరుగుతూ ఉంటున్నాడు తెలుసా? ఎక్కడెక్కడైతే శరీరము ముక్కలైపోతా వచ్చిందో, ఎక్కడెక్కడైతే శరీరము విభజించబడతా వచ్చిందో, ఎక్కడెక్కడైతే శరీరం కోయబడతా వచ్చిందో, ఆ కోయబడిన శరీరం మధ్యలో ఆయన సంచరణ చూస్తా రావచ్చు. మనము ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు దేని గుండా వెళ్తున్నాం తెలుసా? మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ మహోన్నతుని సింహాసనం ఏట మోకరిస్తూ ఉంటున్నప్పుడు ఎలా వెళ్తూ ఉంటున్నాం తెలుసా? నువ్వు మోకరించిన ప్రతిసారి ఏం జరుగుతూ ఉంది? నువ్వు మోకరించిన ప్రతిసారి జరిగేది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి జరిగేది ఏంటంటే, ఇది నీకు అనిపించకపోవచ్చు, ఇది నీకు కనిపించకపోవచ్చు, ఇది నువ్వు తాకలేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా జరిగేది ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మశక్తితో నిన్ను స్ట్రైట్గా తీసుకెళ్ళి ఎఫెసీ 3 ప్రకారము ఆయన సింహాసనం ఎదుట మోకరింపజేస్తాడు. నువ్వు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ఈ ప్రార్థనలో జరిగే ప్రక్రియ ఏంటి తెలుసా? నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచి తీసుకొని నేరుగా ఆయన సింహాసనం ఏంటో మోకరింపజేస్తాడు. ఎట్లా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళగలుగుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతున్నాడు? ఒకటి దాటి తీసుకొని పోతున్నాడు. ఏం దాటంట? వద్దాము హెబ్రీయులకి రాస్తా వచ్చిన పత్రిక 10వ అధ్యాయానికి. హెబ్రీయులకి రాస్తా వచ్చిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదండి. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున చాలండి. ఎట్లా దేవుని సన్నిధానానికి చేరుతా ఉంటున్నావంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముతో నిన్ను కడిగినప్పుడు నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారి విరగొట్టబడిన, దున్నబడుతూ వచ్చిన, విచ్ఛిన్నమైపోతా బల్ల దగ్గర విరుస్తాం కదా, అలా విరగొట్టబడుతూ వచ్చిన శరీరము అనే తెర ద్వారా ఆ సజీవమైన, ఆ నూతనమైన మార్గము ద్వారా బాగా గుర్తుపెట్టుకో. నువ్వు నేను ఆ తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే, నువ్వు నేను ఆ తండ్రి అంటే నిలబడాలంటే ఒకే ఒక విధానము. ఏంటి అనంటే, వేరే ఏ తలుపు లేదు, వేరే ఏ తెర లేదు, వేరే ద్వారము లేదు. యేసు ప్రభువారి శరీరము మన కొరకు చింపబడి, విరగొట్టబడిన ఆ శరీరం చింపబడిన ఆ తెరను సజీవమైన నూతనమైన తెర ద్వారా మనము దేవుని దగ్గరికి వస్తున్నామంట. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి జరుగుతుంది.
ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నువ్వు ఆయన సజీవమైన చింపబడిన శరీరము ద్వారా లోపలికి వెళ్తున్నావు. ఈనాటికి ఆయన పరలోకంలో ఎలాగున్నాడు తెలుసా? ఎప్పుడైతే ముద్ర విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు, ఆకాశమందే కానీ భూమి మీదే కానీ భూమి కింద కానీ ఆ ముద్రను విప్పడానికి, 7 ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు లేరు అనే శబ్దం వినిపిస్తూ వచ్చిందో వెంటనే యోహాను భయంకరంగా ఏడుస్తూ ఉంటున్నాడు. యోహాను ఏడుస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు అక్కడ ఉంటున్న ఒక ఆయన యోహాను చూసి, ఏడవద్దు, యూదా గోత్రపు సింహము జయించాడు, యూదా గోత్రపు సింహము అర్హుడుగా ఉన్నాడు, యూదా గోత్రపు సింహము జయించాడు, అర్హుడయ్యాడు. ఎట్లా అర్హుడయ్యాడు? దేని బట్టి అర్హుడయ్యాడు? ఈనాడు నీ అర్హత నా అర్హత ఏంటి తెలుసా? చాలాసార్లు మనం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. మన అర్హత ఏంటి తెలుసా? అసలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన అర్హత, సేవ చేయడానికి మన అర్హత, అర్హులముగా ఉండాలి. అర్హత అంటే ఏంటంటే యేసు ప్రభువారు లేక గొర్రెపిల్ల లేకపోతే ఆ యూదా గోత్రపు సింహము జయించాడు అన్నమాట. చదువుదాం, ప్రకటన గ్రంథానికి వద్దాము. మన అర్హత ఏంటి అసలు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం చదండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. సింహం జయం పొందింది, ఇలా గోత్రపు సింహం జయం పొందిందంటే అబ్బా యోహానికి చాలా సంతోషం. ఎక్కడున్నాడు ఈ సింహం అని తిరిగి చూసేటప్పటికి ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, సింహాసనం మీద వధించబడిన గొర్రెపిల్ల కూర్చొన్నా నిలబడా నిలబడి ఉంటున్నాడంట. పెద్ద చెప్పిన మాట ఏంటి? సింహం జయించిందని చెప్పాడు. మరి సింహం కనపడాలి కదా, కానీ కళ్ళెత్తి చూసేటప్పటికి సింహం కనపట్లేదంట, గొర్రె పిల్ల కనిపిస్తూ ఉంటున్నాడు. మరి గొర్రె కనిపిస్తున్నాడు అంటే గొర్రె కూడా వధించబడినట్టు, యాజ్ ఇఫ్ హి వాస్ స్లెయిన్. వధించబడిన గొర్రెపిల్ల నిలబడి ఉన్నట్టు. ఆ వధించబడిన గొర్రెపిల్లగానే వచ్చాడు. వధించబడిన గొర్రెపిల్లగానే ఆ చుట్టను తీసుకున్నాడు. వధించబడిన గొర్రెపిల్లగానే ముద్రను తీశాడు. ఎందుకు ఆ వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు తెలుసా? దేవుడు కాబట్టి యోగ్యుడా? కాదు. పరిశుద్ధుడు కాబట్టి యోగ్యుడా? కాదు. లేకపోతే ఈ అద్భుతాలు చేశాడు కాబట్టి యోగ్యుడా? కాదు. లేకపోతే ఇంకేదైనా సాధించాడని యోగ్యుడా? కాదు. ఆయన ఎందుకు యోగ్యుడంట? నీ యోగ్యతదే, నా యోగ్యతదే, యేసయ్య యోగ్యత. ఏంటి యేసయ్య యోగ్యత? కింద ఉంటుంది, చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఎందుకు యోగ్యుడు 9వ వచనం చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేటివి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే నీవు యోగ్యుడివి. ఎందుకు యోగ్యుడివి? నువ్వు వధించబడ్డావు కాబట్టి యోగ్యుడివి. నీ యోగ్యతే నువ్వు వధించబడ్డావు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతూ ఉంటున్నాను 9వ వచనం. And they sang a new song, you are worthy to open the scroll because you were slain and you purchased with your blood from every nation and tribe and men and language people unto God, that they might be kingdom and a priest unto him, for they shall reign forever. నీ యోగ్యత ఏంటి తెలుసా? నువ్వు వధించబడ్డావు, అదే నీ యోగ్యత. యేసయ్య యోగ్యత ఆయన వధించబడ్డాడు. యేసయ్య యోగ్యత ఆయన చంపబడ్డాడు. యేసయ్య యోగ్యత ఆయనలో ఉంటున్న ఆయన గుర్తింపు చంపబడింది. ఆయనలో ఉంటున్న ఆ విషయాలన్నీ చంపబడ్డాయి. అదే ఆయన యోగ్యత. దాట్ ఈస్ ద వర్దినెస్ ఆఫ్ జీసస్. ఈనాడు మన యోగ్యత ఏంటి? మనం చూపించుకోవడం మన యోగ్యత అనుకుంటున్నాం. నాకు ఫలానా వాళ్ళు తెలుసు అని చెప్పడం యోగ్యత అనుకుంటున్నాం. నా దగ్గర ఇంత డబ్బులు ఉందని చెప్పుకోవడం యోగ్యత అనుకుంటున్నాం.
నేను ఇన్ని గంటలు ఇల్లు కట్టానని చెప్పడం యోగ్యత అనుకుంటున్నాను. ప్రియుడా, మన యోగ్యత ఏంటి తెలుసా? వధించబడడం, మన శరీరానికి చచ్చిపోవడం, మన ఇష్టాలకి చచ్చిపోవడం, మన ప్రణాళికలకి చచ్చిపోవడం, మన సొంత అభిలాషలకి చచ్చిపోవడం, మన సొంత అభీష్టలకి చచ్చిపోవడం. ఇదే మన యోగ్యత. ఇదే మన ఒక క్రైస్తవుని యోగ్యత ఏంటంటే వాడు ఎంత చచ్చిపోయాడు, వాడు ఎంత వధించబడ్డాడు, అంత యోగ్యుడు క్రైస్తవుడు. యేసయ్య యోగ్యత తన వధించబడ్డమే. యోగ్యత అని రాసి ఆ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. No one could take the scroll, no one could read the scroll, no one could open the scroll. ఆ ముద్రను ఎవరు తీసుకోలేడు, ఆ చుట్టను ఎవరు తీసుకోలేరు, ఆ చుట్టను ఎవరు చదవలేరు, ఆ చుట్టను ఎవరు విప్పలేరు. ఆయన యోగ్యతే ఆయన శక్తి, ఆయన యోగ్యతే ఆయన అర్హత. ఆయన వధించబడ్డమే ఆయన శక్తి, ఆయన వధించబడ్డమే ఆయన తలాంతు, ఆయన వధించబడ్డమే ఆయన పరిచర్య. దావీదు విషయాన్ని గ్రహించాడు. ఇంతకు ముందు ఎడ్లు తీసుకొని వచ్చాయి, ఈసారి ఎడ్లను చంపేస్తా. ప్రతి 6 అడుగులకు ఒక్కొక్క ఎద్దు నరుక్కుంటూ వచ్చాడు. ప్రతి క్షణం మన ఆత్మీయ జీవితంలో దేవునితో పాటు నడవాలంటే, దేవుని సన్నిధిని అనుభవించాలంటే, దేవుని తోడుని దగ్గరగా రుచి చూడాలంటే, దేవుణ్ణి నిజంగా లోతుల్లోనికి మనము అనుభవించాలి అని అంటే, మహిమని నీ ఇంటి దగ్గరికి, నీ జీవితంలోనికి, నీ మందిరం దగ్గరికి నువ్వు లాగగలిగి ఉండాలంటే, ప్రతి క్షణం ఎక్కడైతే మానవుడు కనిపిస్తూ ఉంటున్నాడు, ఎక్కడైతే నీ స్వభావం బయట కనిపిస్తూ ఉందో, ఎక్కడైతే నీ తలాంతు, ఎక్కడైతే నీ శరీరం, ఎక్కడైతే నీ అధికారం, ఎక్కడైతే నీ అధికార కాంక్షలు, ఎక్కడైతే నీ డబ్బు మీద ప్రేమ, ఎక్కడైతే నీ డబ్బు మీద వాంఛ, ఎక్కడైతే నీ డబ్బుని చూపించుకోవడం, ఎక్కడైతే నీ తలాంతు ప్రదర్శన, ఎక్కడ 6 అడుగులు కనపడుతున్నా, ఎక్కడ మానవుడు కనపడుతున్నా, వెంటనే వధించబడ్డావు. ఆయన రాగుచున్న పోయిగా ఎక్కడ కదులుతూ ఉంటున్నాడంటే వధించబడిన శరీరం మధ్యలో కదులుతూ ఉంటున్నాడు. యేసయ్య అర్హత ఏంటంటే వధించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి ఎలా దిగుతా వచ్చాడు అని అంటే విభాగించబడిన నాలుకల వలె దిగుతా వచ్చాడంట. కట్, స్ప్లిట్ టంగ్స్, కత్తిరించబడ్డాం. తండ్రి కత్తిరించబడిన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. కుమారుడు వధించబడినట్టు సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా విభాగించబడినట్టు సంచరిస్తూ ఉంటున్నాడు. అంటే ముగ్గురికి ఇష్టమైంది ఏంటంటే నీ శరీరము ఎంత చనిపోతే ఆయన అంత స్వేచ్ఛగా తిరుగుతాడు. ఒక సైన్యాన్ని తయారు చేయడానికి, ఒక సైన్యాన్ని లేపడానికి చాలా దినాలు పడుతుంది. దినాలేంటి, సంవత్సరాలు, దశాబ్దాలు పట్టేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి, బానిసత్వంలోంచి బయటకి సైన్య వ్యూహముగా తీసుకొని రావడానికి ఇంచుమించు 430 సంవత్సరాలు పడతా వచ్చింది. ఇంత కష్టం ఆయనకి ఒక సైన్యాన్ని లేపి తయారు చేయడానికి. అలాంటిది ఒక్క అధ్యాయంలో ఎండిన ఎముకల లోయలో ఒక్క అధ్యాయంలోనే ఆయన సైన్యం చాలా సులువుగా తయారు చేసేసాడు. ఎందుకంత సులువుగా తయారు చేస్తూ వచ్చాడంటే ఆయన శవాలతో మొదలుపెట్టాడు కాబట్టి సులువుగా తయారు చేశాడు. ఎండిన ఎముకలతో మొదలు పెడతా వచ్చాడు కాబట్టి ఆయనకు ఆటంకం పరిచేది ఏమీ లేదు. ఈనాడు నువ్వెంత చచ్చిపోతావో, నువ్వెంత ఖాళీ అయిపోతావో, నువ్వెంత మరణిస్తావో, నీ సొంత ఇష్టాలకి, నీ సొంత ప్రణాళికలకి నువ్వెంత కాజేయబడతావు, నువ్వెంత సమాధి చేయబడతా ఉంటావో అంతగా ఆయన అంత సులువుగా నీ లోపల సంచరించగలడు. అంత సులువుగా ఆయన పనిచేయగలడు. ఎందుకు అనంటే నీ శరీరంలో, నీ పతన నైజంలో, నీ యొక్క స్వంత స్వభావంలో, నీ యొక్క స్వంత ఇష్టాలు ఆయనకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి, ఆయనని ఎదిరిస్తూ ఉంటాయి, పోరాడుతూ ఉంటాయి. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ఎప్పుడు మార్చగలుగుతా వచ్చాడు అని అంటే ఎప్పుడైతే తొడగుడు వసిలిపోతా వచ్చింది, ఇక తన సొంత శక్తితో నడవలేడో, ఇక తన సొంత శక్తితో పరిగెత్తలేడో, ఇక తన సొంత శక్తితో పోరాడలేడో, అప్పుడు ఈజీగా ఆయన పేరుని మార్చేయగలుగుతా వచ్చాడు. కానీ మనకి ఇది అర్థం కావట్లేదు. క్రైస్తవత్వంలో మనల్ని మనం రుజువు చేసుకునేది కాదు. క్రైస్తవత్వంలో నా వల్ల కాదనేదే క్రైస్తవత్వం. నువ్వెంత వధించబడతావో అంత సులువుగా మందసం ప్రయాణం చేస్తే, నువ్వెంత బతికుంటావో, నీ ఆశలు, నీ కోరికలు ఎంత బతికుంటాయో అంతగా నువ్వు ఆయన మందసాన్ని, ఆయన మహిమని ఆటంకపరుస్తూ ఉంటావు. ప్రియుడా, సులువుగా ఆయన చేతికి వదిలేసి
యేసు ప్రభువారి మరణానికి ఇద్దరు దొంగల మరణానికి వ్యత్యాసం ఏంటి తెలుసా? ఎప్పుడైతే పిలాతు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయాడంటే చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత త్వరగా చచ్చిపోయాడా, ఇంత సులువుగా చచ్చిపోయాడా అని చెప్పి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ వచ్చిందట. ఆ ఇద్దరు దొంగలు ఎప్పుడైతే వాళ్ళు చచ్చిపోలేదో వాళ్ళ కాళ్ళు ఇరగొడితే అప్పుడు వాళ్ళు తహతహలు ఆడి చచ్చిపోతూ వచ్చారు. ఇటువైపు కాళ్ళు ఇరగొట్టారు, వాడు చచ్చిపోయాడు. చాలా గంటల తర్వాత అటువైపు కాళ్ళు ఇరగొట్టారు, వాడు చచ్చిపోయాడు. యేసు ప్రభు కాళ్ళు ఇరగొడదామని వచ్చేటప్పటికి అప్పటికే ఆయన చచ్చిపోయాడు. వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. ఏంటి అని అంటే ఇంత సులువుగా ఇంత త్వరగా ఎలా చచ్చిపోయాడు? యేసయ్య యోగ్యతే త్వరగా చచ్చిపోగలడు, యేసయ్య యోగ్యతే త్వరగా కాదనుకోగలడు. ప్రభు నీతో పోరాడుతూ ఉంటే ఈరోజు కాకపోతే ఒక రోజు నువ్వు ఓడిపోతావు, ఇది గ్యారంటీ. ఆయనతో పోరాడి గెలిచినాడు ఆవిడ లేడు, ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, అది గ్యారంటీ. అదేదో త్వరగా ఓడిపోతే మేలు కదా. నేను స్కూల్లో రెగ్యులర్గా హోంవర్క్ చేసేవాడిని కాదు, కాబట్టి రెగ్యులర్గా ప్రతి క్లాస్లో ప్రతి టీచరు దగ్గర దెబ్బలు తినేవాడిని. రోజు దెబ్బలు తినాలి కాబట్టి ఎవరైతే హోంవర్క్ చేయలేదో అందరు లైన్లో నిలబడండి అంటే అందరు లైన్లో నిలబడేవాళ్ళు. నిలబెట్టేటప్పుడు పిల్లల సహజ నైజం ఏంటంటే నేను వెనక్కి వెళ్తా అంటే భయంతో వెనక్కి వెళ్తూ ఉంటారు. నేను కూర్చొని ఆలోచించి, ఎందుకంటే నేను రోజు దెబ్బలు తినాలి కదా, కూర్చొని ఆలోచించా. ఒకరోజు ముందు నిలబడితే మంచిదా, మధ్యలో నిలబడితే మంచిదా, వెనక నిలబడితే మంచిదా అని ఆలోచించి రోజు తినాలి కదా దెబ్బలు అని చెప్పి ముందు నిలబడితే మంచిది అని డిసైడ్ అయ్యా. ఎందుకంటే ఎక్కడ నిలబడినా దెబ్బ పడేది. 20 మంది తర్వాత నువ్వు నిలబడ్డావు అనుకో, ఫస్ట్ వాడిని కొట్టేటప్పుడు ఇటు చూసి ఆయన గొట్టంగా నీకు తగిలినట్టే ఉంటుంది, రెండోడిని కొట్టిన ఇంకోసారి తగిలినట్టు ఉంటుంది, అలా 20 సార్లు తగిలినట్టు ఉంటుంది. అంతసేపు నిలబడి ఉండాలి. కూర్చున్న వాళ్ళందరూ మనల్ని చూస్తూ ఉంటారు, ఇదంతా వేస్ట్రా, ముందు నిలబడ్డం మంచిది అని చెప్పి ముందు ధైర్యంగా హోంవర్క్ ఎవరెవరు చేయలేదు లైన్లో నిలబడగానే అందరూ వెనక్కి పరిగెడుతుంది, ముందుకు పరిగెత్తాడు. కొట్టి టీచర్ హ్యాట్ అని వాడు కొట్టే అయిపోయిందా సార్ ఏళ్ళు కూర్చొని ఇక ప్రతి ఒక్కరు కొడుతున్నాడు. ఎంత ఆనందించాడు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్లో అయిపోయి ఒకసారి కొడతావు, ఒక క్షణం దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు కూర్చొని ఆనందించవచ్చు. సులువుగా చచ్చిపోతే ఎంత ఆనందమో. ఆత్మీయ జీవితంలో ఇదే, ఎంత త్వరగా ఎట్లా పడేది ఎట్లా యేసయ్య గెలుస్తా, ఈరోజు కాకపోతే రేపు గెలుస్తా, అదేదో ఈరోజే ఇచ్చే రాజు, ఈరోజే ఓడిపోరాదు, ఈరోజే వధించబడి రాదు, ఈరోజే నీ సొంత ఇష్టాలు వదులుకోరాదు. ఎందుకు పోరాడుతూ ఎందుకు ఆలస్యం చేస్తావు? ప్రభు నిన్ను ఏదైతే అడుగుతాడో ఆయన ఖచ్చితంగా ఒకరోజు సాధించుకుంటాడు, గ్యారంటీగా సాధించుకుంటాడు. అదేదో నువ్వు త్వరగా వదులుకుంటే మేలు. దావీదు ఈ మందసం బయలుదేరే 6 అడుగులేయంగానే మానవుడిని సంఖ్య రాగానే వధిస్తూ ఉంటున్నాడు, ఎద్దుని వధిస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఎద్దుని వధిస్తూ ఉంటున్నాడు? నాకు గుర్తుంది, గతంలో ఎద్దు కాలు జారి మందసం ఆగిపోయింది, ఈసారి ఎద్దు ఉండకూడదని ఎద్దుని చంపేస్తాడు. గత పతనాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. క్రొవ్విన దూడను ఎందుకు వధిస్తూ ఉంటున్నాడు? చిన్నగా ప్రవేశిస్తాయి పాపాలు, పెద్దగా రావు, చిన్నగా లోపలికి వస్తాయి. సంసోను జీవితంలో చిన్నగా ప్రవేశించింది, దావీదు జీవితంలో చిన్నగా ప్రవేశించింది, యాకోబు జీవితంలో చిన్నగా ప్రవేశించింది, సంసోను జీవితంలో చిన్నగా ప్రవేశించింది. వీళ్ళందరి జీవితాల్లో పాపం ఒకేసారి చిన్నగా. అందుకనే ఆ చిన్న దూడ, క్రొవ్విన దూడ అక్కడికక్కడే చంపేస్తారు. క్రొవ్వు దేనికి సాదృశ్యం? క్రొవ్వు అందానికి సాదృశ్యం. నువ్వు వాడే ప్రతి సబ్బు, అది ఏ సబ్బు అన్నా కానీ కాక, టర్మరిక్ సోప్ అంటారు, గ్లిసరిన్ సోప్ అంటారు, ఆ తర్వాత శాండిల్వుడ్ సోప్ అంటారు, నానా రకాల సోపులు అంటూ ఉంటారు కదా. ఏ పేరు పెడతారో అది 5% ఉంటుంది, మిగిలిందంతా కొవ్వే. ఏ సబ్బు అన్నా వాడు, అంటే స్నానం చేసుకోవడానికి ఏ సబ్బు వాడినా అది కొవ్వే. వెజిటబుల్ ఆయిల్ కానీ యానిమల్ ఆయిల్ కానీ. కొవ్వు అందాన్ని ఇస్తుంది. రెండోది కొవ్వు రుచినిస్తుంది. మూడోది కొవ్వు బలాన్ని ఇస్తుంది. ఈ మూడింటిని ప్రతి 6 అడుగులకి దావీదు చంపేశాడు.
అందాన్ని, బలాన్ని, రుచిని ఆయన ఎంత సులువుగా చంపుతున్నాడు. మందసం అంత సులువుగా, అంత సునాయాసంగా ప్రయాణం చేస్తా ఉంది. ఇది మార్గం, మందసం వెళ్ళే మార్గమే వధ, రక్తపాతము. ఎద్దు, క్రోవిన దూడ. ఎద్దంటే పాతది తిరిగి లోపలికి రాకుండా జాగ్రత్త. దూడంటే కొత్తది, అది అందం కావచ్చు, రుచి కావచ్చు, బలం కావచ్చు, ప్రవేశించకుండా జాగ్రత్త. రెండిని చంపుతున్నాడు. మందసం ఇంతకు ముందు ఎడ్ల బండి మీద ప్రయాణం చేసింది, సులువుగా ప్రయాణం చేసింది. ఇప్పుడు మందసం పోవాలంటే అంత సులువు కాదు, చాలా కష్టం, చాలా కష్టం. ఆ మూల నుంచి ఈ మూలకు రావాలి అని అంటే ఆపి రెండింటిని వధించి ఆ తర్వాత మందసం రావాలంటే ప్రతి 6 అడుగులకి కనీసం ఒక 10-20 నిమిషాలన్నా పడతా ఉంది. అట్లా ఓబేదెదోము నుంచి దావీదు ఇంటి వరకు రావాలంటే 10 కిలోమీటర్ల దూరం. ప్రతి 6 అడుగులకి 20 నిమిషాలు పోతా ఉందంటే ఎన్ని గంటలు పట్టుంటుంది? ఎందుకంత కష్టము? దావీదు గ్రహించాడు, సులువుగా మందసం రాదు, సులువుగా జరగదు. సులువుగా బండి మీద పెట్టి వదిలేస్తే ఏదో కొండ మీద నుంచి కిందకి దిగిపోయేటట్టు, ఎడ్ల బండి పరిగెత్తినట్టు కాదు ఇది. మందసం ఇప్పుడు యాజకులు మోస్తూ ఉంటున్నారు. ఇది కదలాలి అని అంటే వధించబడాలి, కదలాలి అని అంటే సొంత ఇష్టాలు చావాలి, కదలాలి అని అంటే సొంత ప్రణాళికలు నేరని పడాలి. ఇంతకుముందు ఎద్దు మీద తెచ్చాడు, ఇప్పుడు ఎద్దును చంపాడు. ఇంతకుముందు తనను తాను చూపించుకున్నాడు, ఇప్పుడు మందసం వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడంట? చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయానికి వద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం చదండి. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై, చాలండి, శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. మొదటిసారి సైన్యాధిపతిగా ప్రయాణం చేసిన దావీదు ఆ మాట మొదటి వచనం చదవండి, 6:1. చాలండి, ఆ మాట తప్పిపోయింది తెలుగులో, ఇంగ్లీష్లో చదువుతాను. డేవిడ్ again brought together 30,000 chosen people of Israel. దావీదు మరలా 30,000 మంది సైనికుల్ని సమకూర్చాడు. మరలా అనే పదం ఎప్పుడు? ఆ మరలా అనే పదం ఎప్పుడు అని అంటే, మీరు 5వ అధ్యాయం చదువుతూ ఉంటే ఆ 5వ అధ్యాయంలో ఈయన సైన్యాన్ని తీసుకొని ఫిలిస్తీన్లకి విరోధంగా, యబూసీలకి విరోధంగా పోరాడడానికి వెళ్ళేటప్పుడు ఎట్లయితే తన వారందరినీ సమకూర్చుకొని వెళ్తా వచ్చాడో అట్లానే మరలా సమకూర్చాడంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ రణరంగ వీరుడిగా ఎట్లయితే దావీదు తన కత్తి, తన ఈటె, తన డాలు, తన శిరస్త్రాణము, తన పాదరక్షణలు, తన నడికట్టు వేసుకొని ఒక యుద్ధ శూరుడుగా, ఒక సైన్యాధిపతిగా, ఒక రాజుగా, ఒక ప్రవీణుడిగా, ఆ రణరంగములో పేరు దాల్చిన ఒక చాలా శూరుడిగా బయలుదేరుతూ ఉంటున్నాడు. మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా తన సైనికులందరినీ తీసుకొని ఇప్పుడు ఇంతకు ముందు అదే రాజవస్త్రాలతో వెళ్తా వచ్చాడు. రాజవస్త్రాలతో మందసాన్ని తీసుకొని వద్దాం అనుకుంటా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు తాను రాజవస్త్రాలతోనే బయలుదేరాడు. రాజవస్త్రాలతోనే బయలుదేరి ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు దారిలో రాజవస్త్రాలు తీశాడు. చదవమాట 20వ వచనం. దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్లుగా
ఇశ్రాయేలీలకు రాజువగు నీవు నేడు బట్టలు తీసివేసితివి. ఈయన రాజవస్త్రాలతోనే బయలుదేరాడు, కానీ వచ్చేటప్పుడు దారిలో, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది, అది మాట చదువుతా ఉంటున్నాను 20వ వచనం. When David returned home to bless his household, Michal, daughter of Saul, came out to meet him and said, how the king of Israel has distinguished himself before this today, disrobing in the sight of the servant slave girls. Disrobing in the sight of his slave girls. Disrobing అంటే రాజవస్త్రాలతో బయలుదేరాడు, కానీ మందసం వస్తూ ఉంటున్నప్పుడు లోపల సన్నపు నారతో చేయబడిన ఏఫోదు వేసుకొని రాజవస్త్రాలు వేసుకున్నాడు. భావోద్రేకాలతో చేసిన పని కాదు ఇది, ప్రిపేర్ అయ్యి చేశాడు ఈ పనిలో. మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు ఈయన ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు లోపల ఏఫోదు ఉంది. జనము చూస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఆయన ఒక రాజులా కనపడాలని రాజవస్త్రాలు వేసుకున్నాడు, ఇప్పుడు కావాలని జనము చూస్తూ ఉంటుండగా, పని కత్తెలు చూస్తూ ఉంటుండగా రాజవస్త్రాలు తీస్తా, డిస్రోబింగ్ హిమ్సెల్ఫ్. బట్టలు తీశాడని చెప్పట్లే, రాజవస్త్రాలు తీసి ఏఫోదుతో మిగిలిపోయాడు. ఈ రాజవస్త్రాలు అని అంటే పైన వేసుకునే వస్త్రం. ఆ పైన వేసుకునే రాజుకి గుర్తింపుగా ఉండే వస్త్రాలన్నీ తీసేసి సహజ సామాన్యుని, ఇంకో మాటలో దేవుని సేవకుని వస్త్రాలు వేసుకున్నాడు. నిజంగా ఈయన ఎంత తగ్గింపు కావాలని, ఇంతకు ముందేమో 30,000 మందిని వేసుకొని పోయి చూపించుకోవాలనుకుంటున్న ఈయన కావాలని రాజవస్త్రాలు వేసుకొని మందసం వస్తూ ఉంటుండగా తీసేస్తూ ఉంటున్నాడు. ఏం చూపిస్తూ ఉంటున్నాడు అంటే, ఒకప్పుడు నన్ను నేను చూపించుకున్నా, మందసాన్ని ఆపేశా, ఇప్పుడు నన్ను నేను చూపించుకోను, నన్ను నేను తీసేసుకుంటాను, నన్ను నేను ఖాళీ చేసేసుకుంటాను, నా రాజవస్త్రాలని తీసేస్తాను. ఎప్పుడైతే తీసేసుకున్నాడో మందసం ఆగకుండా నిర్హేతుగా సులువుగా సామాన్యంగా ప్రయాణం చేసి వచ్చేస్తా వచ్చింది. ఈనాడు మనము మన సొంత అర్హతల్ని తీసేయగలుగుతున్నామా? నేను అనేది చూపించుకోవడాన్ని ఆపేయగలుగుతా ఉంటున్నామా? దావీదు మొదట జాగ్రత్త పడింది దేనికి అని అంటే, ఆయన జీవితంలో ఎట్లు ఉండకూడదు. రెండవది దేంట్లో జాగ్రత్త పడతా వచ్చాడంటే, నన్ను నేను చూపించుకోకూడదు. అందుకని మందసం సులువుగా ప్రయాణం చేసి దావీదు పురమునకు వస్తూ ఉంది. మూడవది, దేవుడు ఉజ్జయాన్ని చంపేటప్పటికి దావీదుకి నచ్చక వద్దు అని చెప్పి ఆపేశాడు. ఆయనకి నచ్చలే. అయితే మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు, మందసాన్ని యాజకులు మోసుకొని తీసుకొని వచ్చేటప్పుడు ప్రజలు కేకలేస్తూ ఉంటున్నారు. మందసం దాని స్థానానికి చేరింది. 7వ అధ్యాయంలో దావీదు మందిరం కొరకు ప్రణాళిక వేశాడు. నాతాను సరే అన్నాడు. తర్వాత వచ్చి చెప్తున్నాడు, నువ్వు కాదు. దావీదుకి చాలా ఇష్టం, నచ్చింది మందిరం కట్టాలని, చాలా నచ్చింది. నాతాను వచ్చి అంటున్నాడు, లేదు నువ్వు కట్టకూడదు. వెంటనే తన ఇష్టాన్ని వదిలేసుకున్నాడు.
ఎందుకు వదిలేసుకున్నాడంటే, నేను ఒకవేళ నా పంతాన్ని నేను నేను కడతాను మందిరం, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు నచ్చినట్టు నేను కడతాను, ఎవరేం చేస్తారు, నా భక్తి కలిగిన కార్యమే కదా, మంచి కార్యమే కదా, మతపరమైన కార్యమే కదా, దేవునికి ఇష్టమైన కార్యమే కదా, ఆత్మీయమైన కార్యమే కదా, నాకు నచ్చింది నేను చేస్తాను అని గనక దావీదు ముందుకెళ్తే, దావీదు తెలుసు ఇంతకుముందు మందసం ఆగిపోయింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఆగిపోతుందని తెలుసు. అందుకనే ఎప్పుడైతే నాతాను వచ్చి వద్దు నువ్వు కట్టకూడదు, దేవుడు నేను కట్టొద్దు అంటున్నాడు, వెంటనే ఆగిపోయాడు. సరే నేను కట్టను. దావీదు బ్రతికినంత కాలము, సింహాసనం మీద ఉన్నంత కాలం మందసం తన దగ్గర ఉంటా వచ్చింది. 5వ అధ్యాయంలో సింహాసనం ఎక్కాడు, 6వ అధ్యాయంలో మందసం తీసుకొని వచ్చాడు, 7వ అధ్యాయంలో మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఆపేశాడు, 8వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళాడు, 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ని తెచ్చాడు, 10వ అధ్యాయంలో విజయవంతమైన జీవితము. 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తృప్తి చెంది, అబ్బా నేను అన్నీ మార్చుకున్నానే, నేను చాలా మారిపోయానే, నేను చాలా బాగున్నా, ఇక ఇంతటితో చాలు అనుకొని రాజులు శీతాకాలం సమయంలో, వసంతకాల సమయంలో, యుద్ధానికి వెళ్ళే సమయంలో మేడ మీద తిరుగుతూ ఉన్నాడు, పడ్డాడు. ఎప్పుడైతే పడ్డాడో వెంటనే మందసానికి దూరం అయిపోయాడు. మందసమును ఆయన అంటున్నాడు, పట్టణానికి తీసుకెళ్ళు, నేను అడవిలోకి వెళ్ళిపోతాను, పారిపోయాడు. మందసాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ దావీదు జీవితంలో మందసాన్ని 3 సార్లు పోగొట్టుకున్నాడు. మొదటిసారి సౌలు భయానికి ఇశ్రాయేల్ నుంచి పారిపోయి మందసాన్ని పోగొట్టుకున్నాడు. రెండోసారి సొంత ప్రణాళికని వేసి పెరేజ్ ఉజ్జా స్థలంలో మందసాన్ని పోగొట్టుకున్నాడు. మూడవది పాపం చేసి మందసాన్ని పోగొట్టుకున్నాడు. కానీ సరి చేసుకున్నాడు. చివరికి దావీదు చనిపోయే సమయానికి మందసం దగ్గరే చచ్చిపోయాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా స్వీకరించడం మంచిదే, కానీ ఆయన నీ జీవితంలో స్వేచ్ఛగా సంచరించాలి అని అంటే, ఆయన నీ జీవితంలో స్వేచ్ఛగా పనిచేయాలి అంటే, ఆయన నీ జీవితంలో స్వేచ్ఛగా తన సంకల్పాలని ఆయన నెరవేర్చాలి అని అంటే, ఆయన నీ జీవితంలో స్వేచ్ఛగా తన యొక్క పద్ధతుల్ని నీ జీవితంలో, తన యొక్క మార్పులను నీ జీవితంలో, తన యొక్క స్వరూపాన్ని నీ జీవితంలోకి తీసుకొని రావాలంటే నువ్వు కూడా చచ్చిపోవాలి, వధించబడాలి. నువ్వు ఎంత వధించబడతావో ఆయన కార్యాలు అంత సులువుగా జరుగుతాయి. నువ్వు ఎంత వధించబడతావో ఆయన కార్యాలు అంత సులువుగా జరుగుతాయి. యేసయ్య యోగ్యత కూడా, you are worthy because you were slain and you purchased a people from every tribe and nation and language and creed as priests and kings to God. నువ్వు వధించబడ్డావు, అదే నీ యోగ్యత. ఈనాడు నీ యోగ్యత ఏంటి? పట్టుకున్నది పంతంతో ప్రార్థనతో సాధిద్దామనుకుంటున్నావా? లేక ప్రభు ఇష్టానికి వదిలేసుకుంటున్నావా? ప్రభు మనసుకి వదిలేసుకుంటున్నావా? రెండవది, నీ రాజవస్త్రాలని జనం చూస్తూ ఉంటుండగా తీసేసి పారేసి ఒక సామాన్యమైన సేవకుడిగా, ఒక సామాన్యమైన దాసుడిగా, ఒక సామాన్యమైన దాసిగా, ఒక సామాన్యుడిగా బ్రతకగలవా? ఒకవేళ దావీదు మొదటిసారి మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు పైనుంచి చూస్తే ఎట కనిపిస్తుంటే మొత్తం సైన్యం మధ్యలో చక్కటి యుద్ధ వస్త్రాలు వేసుకున్న దావీదు కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు చూస్తే దావీదు నీకు ఎక్కడ కనపడదు. అందరూ ఒకే బట్టలు వేసుకున్నట్టు సామాన్యమైన సేవకుడిలా కనిపిస్తూ ఉంటాడు. నీ సామాన్యతనమే, నీ అర్హతలన్నీ ఒలిచేసుకోవడమే మందసాన్ని ముందుకు సాగింపజేస్తాయి. నీకు ఇష్టమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కూడా కావచ్చు, మందిరం కట్టడం లాంటి ఆత్మీయమైనవి కూడా కావచ్చు. దేవుడు ఒకవేళ వద్దంటే, సరే ప్రభు వదిలేసుకుంటాను అని కనుక నువ్వు చెప్పగలిగితే, దావీదు మందిరం కట్టలేదేమో, కానీ మందిరం కట్టిన స్థలానికి దావీదుపురం అని పేరు పెట్టారు, సిటీ ఆఫ్ డేవిడ్. అన్నాడు, మందసాన్ని తీసుకొని రాగలుగుతున్నావు. మందసం అంటే దేవుని సన్నిధి.
దేవుడు నీ జీవితంలో కట్టివేయబడ్డా? స్వేచ్ఛగా తిరుగుతున్నాడా? ఆగిపోతున్నాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ అంతరాయం కనిపిస్తూ ఉందా? లేకపోతే తేటగా చాలా సులువుగా ఆయన సంచరించగలుగుతూ ఉంటున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని సంచరణ, వాక్యం యొక్క సంచరణ, తండ్రి యొక్క సంచరణ నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలి అని అంటే రోజు రోజు ఈ కత్తి ఎద్దు మీద పడాలి, క్రొవ్విన దూడ మీద పడాలి, అందం నేలకి పడాలి, శక్తి నేలకి పడాలి, రుచి నేలకి పడాలి, నీ సొంత ఇష్టాలని వదకు తీసుకొని రాబడాలి, నీ సొంత అర్హతలని ఒలిచివేయబడాలి, నీ సొంత అభిలాషలని ఆయన ఇష్టానికి అప్పచెప్పగా కలిగి ఉండాలి. అప్పుడు మందసం సులువుగా ప్రయాణం చేసి నీ దగ్గర, నీ ఇంటి దగ్గర, నీ సంఘం దగ్గర కనిపిస్తుంది. అప్పుడు దేవుని మహిమ తిరిగి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం కళ్ళు మూసుకుందాం. ప్రభుకు మన జీవితాన్ని నూతనంగా అప్పగించుకుందాం. యేసయ్య యోగ్యత ఏంటో మనం విన్నాం. ఆయన వధించబడ్డాడు, అదే ఆయన యోగ్యత. యేసయ్య యోగ్యత ఏంటో మనం విన్నాము. సింహమే కానీ ఆ రూపాన్ని ఒలిచేసుకొని సామాన్యమైన గొర్రెపిల్లగా ఉన్నాడు, అదే ఆయన యోగ్యత. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తము జరుగునుగా కానీ తన చిత్తాన్ని సులువుగా వదులుకోగలిగాడు, అదే తన యోగ్యత. ఇది యేసయ్య యోగ్యత అయితే ఇదే దావీదు యోగ్యత, ఇదే అబ్రహాము యోగ్యత. విపరీతమైన ఆస్తి కర్త వదులుకొని చిరాస్తుల్ని వదులుకొని సులువుగా బయలుదేరాడు. అర్హుడు తన కుమారుణ్ణి ప్రేమించడానికి బలిపీఠం మీద ఎత్తి కత్తెత్తేసాడు. యోగ్యుడే సొదొమ ఆస్తి తీసుకోవడానికి తన ఇష్టాన్ని వదులుకున్నాడు. ఇది అబ్రహాము యోగ్యత, ఇది పౌలు యోగ్యత, ఇది పేతురు యోగ్యత, ఇది భక్సింగారి యోగ్యత. ఈనాడు ఇది నీ యోగ్యతగా మార్చుకుంటావా? ఏంటి అంటే వధించబడడం, నీ అర్హతలు ఒలుచుకోవడం, నీ ఇష్టాలని ఆయన చిత్తం కొరకు వదులుకోవడం, ఇదే నీ అర్హత. ఇదే మందస్సానికి రహదారి. దిస్ ఇస్ ద హైవే ఫర్ ది ఫ్రీ ట్రావెల్ of the ark of the covenant of the glory of the Lord who is called by his name. చెరూబీముల మధ్యలో కరుణాపీఠం కలిగిన దేవుడు తన వాక్యము, తన అభిషేకము, తన ప్రత్యక్షత, తన బయలుపరుపు, 10 ఆజ్ఞలు, కర్ర, మన్నా, వాక్యము, అభిషేకము, బయలుపరుపు, ఇవి సులువుగా నీ జీవితంలో ప్రయాణం చేయాలంటే 3 మెట్లు దేవుడిని ముందు పెట్టాడు. ఒప్పుకుంటావా? అప్పగించుకుంటావా? ప్రభు నిన్ను దీవిస్తాడు. మనసులో ప్రార్థన చేసుకో, ప్రభుకి అప్పగించుకో. ఒక్కొక్క తరంలో మందసాన్ని తీసుకున్నాడు, ఒక్కొక్కరు దొరికారు. ఈ తరానికి బహుశా ఈ కుడికలకు వచ్చి కూర్చొని లేక మోకరిచ్చి ప్రార్థిస్తూ ఉంటున్నా ఈ తరానికి నువ్వేనేమో. ఈ జీవితానికి ఉంటున్న చిన్న చిన్న విషయాలు వధించుకుంటావా? పిచ్చి అర్హతలన్నీ వదిలేసుకుంటావా? చిన్న చిన్న చిరు కోరికలన్నీ వదిలేసుకుంటావా? ఈ తరానికి నువ్వే మందసాన్ని తీసుకొని రాగలవేమో. ప్రార్థన చేసుకో. మహాప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, సింహాసనాసీనుడ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేయస్కరమైన ఘనమైన అద్భుతమైన నామంలో నీకు వందన స్తుతులు అర్పిస్తూ ఉంటున్నా. నాడూరులో మాకు ఇచ్చిన సహవాసం బట్టి నీకు వందనాలు. నీ దాసులు, వారి కుటుంబం, సంఘం బట్టి నీకు వందనాలు. చేరి రాగలుగుతూ వచ్చిన దైవ సేవకులు, దైవ సేవకురాలు, ఇతర స్థలాల నుంచి వచ్చిన సహోదరులు, సహోదరులు, పిల్లలు, వృద్ధాప్యంలో ఉంటున్న వారిని బట్టి నీకు వందనాలు. మా బ్రతుకులలో నీ మహిమ తిరిగి తీసుకొని రావాలని, నీ తేజస్సుని మరలా ఉదయింపచేయాలని, మందసము, ఆటంకము లేకుండా, అంతరాయం లేకుండా సులువుగా మా జీవితాల్లో ప్రవేశించాలని, ప్రయాణించాలని నీవు వేస్తా వచ్చిన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. మనో బలహీనతలో విత్తబడతా వచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు.
మేము వధించబడాలనే సత్యం బట్టి నీకు వందనాలు. మా సొంత అర్హతలు ఒలిచివేయబడాలనే ఖచ్చితమైన మాటను బట్టి నీకు వందనాలు. మా సొంత ఇష్టాలు ఆత్మీయమైనవైనప్పటికీ నీ కొరకు వదిలేసుకోవాలనే సత్యం బట్టి నీకు వందనాలు. దీనికి అప్పగించుకున్న ప్రతి బిడ్డని దీవించి ఈ తరంలో మందసాన్ని మోసేవారిగా సిద్ధపరిచి మహిమ పొందిన మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఉంచుతాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేర్చడం మనకి విశేషముగా మందసమును తీసుకొనడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక.